పర్ఫెక్షన్ కోసం. ఆనాపాన స్థితిలో మనం పర్ఫెక్షన్ కోసమే ఈ సాధన చేస్తాం. దానికి అనుకూలం అంటే సాధన రహస్యం అంటే మనకు సాధన రహస్యంలోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు సూచించిన ఒక అద్భుతమైన గ్రంథం ఇది. రాజయోగము సాధన రహస్యంలో రాజయోగము యమములో యమ నియమాలు చెప్పుకుంటూ వచ్చాం. ఆ నియమాలలో ఈ యమములో అపరిగ్రహము అనే పాయింట్ మీదకి ఈరోజు మళ్ళా రేపు నియమాలలో శౌచము అనే నియమం అంటే నిత్యం ఆచరించవలసి. యమం అంటే మన అంతర్గతంగా మన లోపల ఇన్నర్ డిసిప్లిన్ ఇంటర్నల్గా ఎలా ఉండాలి అనే పాయింట్. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది అవసరమో తీవ్రంగా యోచించి స్వీకరించాలి. మరి ఈ యొక్క బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్ర కోటి నమస్సుమాంజులు అర్పించుకుంటూ మరి ఈ బుక్ సూచించింది ఆయన కాబట్టి ఆయనకి ముందుగా నమస్కరిస్తూ శ్రీ అనుభవానంద స్వామి వారి దగ్గర నుంచి వారి లేఖల నుంచి జ్ఞానాన్ని స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది అవసరమో తీవ్రంగా యోచించాలి. ఆ తర్వాత అవి స్వీకరించాలి. ఈజ్ దిస్ ఎసెన్షియల్ ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అని క్వశ్చన్. ఇది నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమా అని ఆలోచించాలి. దీని గురించి కాన్సెప్ట్ మనకు నడుస్తుంది. చిరంజీవి మాతాజీ అపరిగ్రహం యమములో 5వ భాగం. ఈ అపరిగ్రహం అతి సూక్ష్మంగా సాధకుని మనసు మీద పనిచేస్తుంది. అతనికి అత్యవసరమైన స్వతంత్ర జీవితాన్ని ప్రసాదింపజేస్తుంది. అపరిగ్రహం అంటే దానానికి చేయి చాచకుండటం అనాలి. దానానికి చేయి చాచకుండటం అనాలి. ఇంకా కొంచెం సూక్ష్మంగా చూస్తే అపరిగ్రహం అంటే ఎవరు ఏ దృష్టితో ఏదిచ్చినా స్వీకరించకుండడం అని చెప్పవచ్చు. అలా అని ఈ నియమాన్ని అనుసరించకుండా ఉంటే దోషాలు అనేకం వస్తాయి. వాటిని కొన్నింటిని చెప్తాను. అసలు స్వతంత్రత అంటే ఏమిటి? దాన్ని ఎప్పుడు మనం కోల్పోతాము అనేది ప్రశ్న. స్వతంత్రత అంటే పరాపేక్ష లేని జీవితం. ఎవరి మీద కాని దేని కొరకు కాని ఆధారపడకుండా ఉండటం స్వతంత్రం అంటే అర్థం. చూడు, మన అన్న వస్త్రాలకు మనం ఎవరి మీద ఆధారపడమో వాళ్ళు మనల్ని ఏదైనా అంటే మనం వెంటనే ఏమంటాం? సహజమైన భాష అన్నమాట. నీ మోచేతి నీళ్లు తాగుతున్నామా, మమ్మల్ని పెట్టి పోషిస్తున్నావా అని అంటూ ఉంటాం. దీనిలో భావం చూసావా? ఎప్పుడైతే మనం పైన చెప్పినట్టు ఒకరి మోచేతి క్రింద నీళ్లు తాగుతుంటామో కాక ఒకరి మనల్ని పెట్టి పోషిస్తున్నారో వారికి మన స్వతంత్రాన్ని అమ్మేస్తున్నట్టే. అన్ని విషయాల్లో వాళ్ళని అనుసరించి పోవాల్సిందే. ఏ విషయంలో కానీ చివరికి మన సొంత విషయాల్లో కూడా మన అభివృద్ధి కారకమైన విషయాల్లో కూడా వాళ్ళకి దాసులమై మన వ్యక్తిత్వాన్ని చంపేసుకుని వారి అడుగులకు మడుగులొత్తుతూ వారి చేతుల్లో కీలుబొమ్మల్లాగా ప్రవర్తించవలసిందే. అట్టిది చాలా దుర్భరమైన జీవితం అనాలి. అట్టి బానిసత్వం కంటే మరణమే మేలనాలి. అందులో ప్రపంచం అంటే మన దగ్గర బంధువులతో కూడా చివరకు భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లి బిడ్డ, బిడ్డ తల్లి, తండ్రి సుతుడు, సుతుడు తండ్రి ఒక సంబంధం ఏమిటి? అన్ని రకాల సంబంధాల్లో ఈ బానిసత్వం ఉంటూనే ఉంది.
కొంచెం కండబలం ఉంటే అంతకంటే తక్కువ బలం గల వాళ్ళని లొంగదీసుకుంటారు. అంతే కాదు, బలహీనులు వాడిని ఆశ్రయిస్తారు. అంతటితో వారి నాశనం ప్రారంభం అన్నమాటే. అలాగే ధనం ఉన్నవాడిని పేదవాడు ఆశ్రయించి తమ స్వతంత్రాన్ని పోగొట్టుకుంటారు. అలాగే బుద్ధి బలం ఉన్నవాళ్ళను లేనివాళ్ళను చేరి తమ బుద్ధిని నశింపజేసుకుంటారు. దీనికంతా అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే ఇతరులను ఎంత చిన్నదానికైనా ఆశ్రయిస్తామో నాటి నుండి మన గుంట మనం త్రవ్వుకున్నట్టే. అది పనికిరాదోయ్ సాధక అంటుంది అపరిగ్రహం. ఇది పనికిరాదోయ్ సాధక అంటుంది అపరిగ్రహం. స్వతంత్రత లేని జీవితం నిర్జీవం అంటుంది ఈ అపరిగ్రహం. నీవు ఎప్పటికైనా ఏ ఘనకార్యాన్నైనా చెయ్యాలంటే, ఏ గొప్ప విషయాన్నైనా సాధించాలి అంటే నీ శక్తి మీద నీవు ఆధారపడవోయ్ అంటుంది ఈ అపరిగ్రహం. ఎంతో డెప్త్ వెళ్తున్నాయి మన మాటలు. ఎందుకంటే హ్యాపీగా మార్నింగ్ వండర్ఫుల్ మెడిటేషన్ చేశాం కాబట్టి ఈ యొక్క జ్ఞానం మన లోపలికి చొచ్చుకుపోతుంది. రైట్. నీ విచక్షణా శక్తి మీద నువ్వు ఆధారపడితే నువ్వు త్వరగా సాధించగలవు అన్నదే ఈ అపరిగ్రహ సూత్ర రహస్యం. అయితే ఎవరి సహాయం లేకుండా ఒక్కడే ఏ పనైనా చేయగలడా? క్వశ్చన్ మార్క్ అనే సందేహం కలుగుతుంది. వీడిని ఇతరులు ఆశ్రయించాలి కానీ ఇతడు మాత్రం ఇతరులను ఆశ్రయించలేదు. ఇతనికి అంటే స్వతంత్ర శక్తి కలవానికి ఒక అమానుష శక్తి ఉండటం చేత సంకల్ప మాత్రం చేతనే అనేకులు ఇతన్ని ఆశ్రయిస్తారు ఆ పని పూర్తి చేయడానికి అన్నమాట. ఆ శక్తి లేకుంటే ఇతడే ఇతరులను ఆశ్రయించాల్సి. మై డియర్ ఫ్రెండ్స్, ఇతనికి అంటే స్వతంత్ర శక్తి గలవానికి ఒక అమానుష అంటే ఇన్విజిబుల్ హెల్ప్ అనేది ఉంటుంది. ఇన్విజిబుల్ హెల్పర్స్ అని రెడ్ బీటర్ మనకు చెప్తూ ఉంటారు థియోసాఫికల్ సొసైటీ మాస్టర్. అలాగే ఇన్విజిబుల్ హెల్ప్ అనేది ఎప్పుడు ఉంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. మనకు అవసరాలన్నీ సమకూర్చడానికి ప్రకృతి సిద్ధంగా ఉంది. ఆ ప్రకృతిలో అందరూ ఒకరికొకరు అలా సహాయం జరుగుతూనే ఉంటుంది. ఆ యొక్క ఇతర ఎవరి మీద ఆధారపడకూడదు అన్న, దేనికి ఆశించకూడదు అన్నట్టుగా ఉన్నటువంటి స్థితిని మనకు పితామహ పత్రి సార్ మనకు ఏ విధంగా స్టార్టింగ్‌లో మనకు ఆ మూవీలో మనకు ఆఫ్‌కోర్స్ మూవీలోనే కాదు ముందు నుంచి ఉన్నవారికి అంతా తెలుసు ఆ యొక్క స్థితి. సరే రైట్, నెక్స్ట్‌కెళ్ళిపోదాం. ఇక్కడికి మై డియర్ ఫ్రెండ్స్, ఇతడే ఇతరులను అంటే శక్తి లేకపోతే ఏం చేస్తాడు? ఇతరులను ఆశ్రయిస్తాడు. వీడికొక దారి, వీడికి సహాయం చేసేవాడిది ఒక దారి. అసలుకే మోసం వస్తుంది. అసలు సహాయం ఎవరు కోరుతారు? శక్తి లేనివాడేగా. ఎవరి సహాయం కోరతాడు? తనకంటే ఆ విషయంలో శక్తివంతుడిని సహాయం కోరతాడు. తనకంటే శక్తివంతుడిని ఎప్పుడైతే ఆశ్రయించాడో అతనికి ఇతడు లొంగినట్లే. అందుకని ఇక తనకంటే శక్తివంతునికి లొంగి తాను పని చేయాల్సి వస్తుంది. అంచేత దేనికిని ఇతరులను ఆశ్రయించవద్దు అంటుంది ఈ అపరిగ్రహం. అయితే మరొక సందేహం వస్తుంది. డబ్బు ఆధ్యాత్మిక చింతన లేని వాళ్ళని ఆశ్రయించి ఉంటుంది. ఆధ్యాత్మిక చింత అనేది, మహత్కార్యాల చింత అనేది పేదలను ఆశ్రయించి ఉంటుంది. వీరిద్దరికీ చాలా దూరమయ్యనే ఇక కార్యాలు ఎలా జరుగుతాయండి అని ప్రశ్న. దీనికి ఇంకొక సమాధానం చెప్తాను. బలం అనేది అనేక రకాలు. అది స్థూలం నుండి సూక్ష్మంలోకి, అక్కడ నుండి అతి సూక్ష్మంలోకి పోతుంది. కండబలం ఉంది,
అది ధనబలానికి లొంగుతుంది. ఆ ధనబలం బుద్ధిబలానికి లొంగి తీరాలి. మరలా బుద్ధిబలం ఆత్మబలానికి దాసోహం ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్ చూసుకోండి. అంచేత ప్రజల్లోని కండబలాన్ని పెద్దల జీతాల ద్వారా కొనేసి పెద్ద జీతాల ద్వారా కొనేసి యుద్ధాలు సాగిస్తూ ఉంటారు. సామ్రాజ్యాలు కావాలని చక్రవర్తులు. మరి ఇతర ధనధాన్యాలు రైట్. అలాగే అంటే ధనాఢ్యులు మరి ఇతర ధనాఢ్యులు. ఓకే. అలాగే బుద్ధి బలాన్ని ఉపయోగించే మంత్రికి గాని, గొప్ప కవికి గాని, గొప్ప పండితునికి గాని లొంగిపోతాడు ఈ రాజాధిరాజు. మరలా ఈ పండితుడు మొదలైన బుద్ధిమంతులంతా ఆత్మబలం గల వారికి పాదాక్రాంతం అవుతారు. ఈ విషయం వేరుగా చెప్పాలి. దీనికి రామకృష్ణ ఓకే. ఇక ఆధ్యాత్మిక బలవంతుల సంకల్పం చాలు ప్రపంచాలని తలకిందులు చేస్తుంది. ఆ కారణాన ఏదైనా సాధించాలంటే ఆ కార్యానికి సంబంధించిన బలానికి మించిన పై తరగతిలో ఉన్న బలాన్ని సాధించగలిగితే సంపాదించితే ఆ కార్యం ఇతరుల సహాయాన్ని కోరకుండానే వాళ్ళ సేవల వల్ల పూర్తి అవుతుంది. సహాయానికి సేవకు భేదం చాలా ఉంది. సహాయం చేసేవాడి చెయ్యి పైన ఉంటుంది. వాడు సహాయం పొందేవాడి కంటే గొప్పవాడనే భావంతో పనిచేస్తాడు. అలా కాకుండా సేవ చేసేవాడు సహాయం చేసేవాడి కంటే ఎక్కువ పని చేస్తున్నా వీడు ఎవరికి సేవ చేస్తున్నాడో వాళ్ళకంటే తక్కువ అనే భావంతో చేస్తాడు. అంచేత పని జరుగుతూనే ఉంటుంది. పని సంకల్పం చేసిన వాడి స్వాతంత్రం కూడా నిలబడుతుంది. అదే పరాపేక్ష రహితమైన కర్మ అని అర్థం. అదే స్వతంత్ర కర్మ అంటారు. ఇలా చేసేవాడు ఎప్పుడూ కూడా ఈ అపరిగ్రహ మహాసూత్రాన్ని అనుసరిస్తున్నట్లే. మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఘనకార్యాలు చేయాలని సంకల్పించే వాళ్ళ ఒగట్ట అన్నమాట. ఈ సంకల్పం లేకుండా తమ సొంత విధంగా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందే వాళ్ళ విషయం ఎలాగంటావా? ఈ విషయాన్ని శ్రీ వివేకానందుడు తన రాజయోగంలో బాగా చెప్పాడు. ముముక్షు అనబడేవాడు ఇతరుల దగ్గర నుంచి ఏది కోరుకోకూడదని అంటమే కాకుండా వాళ్ళు ఇచ్చినా పుచ్చుకోకూడదు అన్నాడు. ఈ విషయం చాలా కష్టమే. దేహాన్ని పోషించుకోవడానికి కాకపోయినా రక్షించుకోవడానికైనా ఇతరుల్ని ఆశ్రయించనక్కర్లేదా క్వశ్చన్ మార్క్ అంటాం. నిజానికి దీనికి పైన చెప్పినదే సమాధానం. ఆత్మబలం కనుక ఉంటే ప్రపంచం మన పాదాల దగ్గర ఉంటుంది. దీని గురించి శాస్త్రాల్లో ఏమిటి, మన పెద్దవాళ్ళు ఏమిటి, కొన్ని విషయాలు ఇలా చెప్పారు. అవి చెప్తాను విను. ఆత్మబలం ఉంటే సరి, అంతా తాను కోరకపోయినా వచ్చి పడుతూ ఉంటుంది. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈస్ నీడెడ్ అని చెప్పాను కదా అట్లా. ఒకసారి వివేకానందుడు దేశాలు తిరుగుతూ పరివ్రాజకుడుగా ఉండేవాడు. గోవర్ధనగిరి ప్రాంతాల్లో ఈ అపరిగ్రహ దీక్షను పూర్తిగా పాటించాలని అనుకున్నాడు. అన్న వస్త్రాలను ఎవరిని ఎడగనన్నాడు, భీష్మించుకున్నాడు. గిరి ప్రదక్షిణకు బయలుదేరాడు. 2 రోజులయ్యింది. ఆహారం లేదు, ఎవరు ఇవ్వనూ లేదు, ఈయన్ని ఎవరూ అడగనూ లేదు. 3వ రోజు ఈయన పోతూ ఉంటే వెనకాల నుండి ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బ్రతిమాలాడి ఈయన ఎంత తప్పించుకోవాలన్నా సమ్మతింపక వివేకానందుడికి భిక్ష చేయటమే కాకుండా వస్త్రాలు కూడా ఇచ్చి సేవ చేసుకున్నాడు. ఇలాంటివి ఆయన జీవితంలో ఎన్నో ఘట్టాలు. వారం 10 రోజులు కూడా తిండి తిప్పలు లేకుండా ఉండేవాడు ఆయన. చివరకు భక్తులు వారంతట వారే వచ్చి
ఆయనకు సేవ చేసేవాళ్ళు. ఇలాంటి గొప్ప వాళ్ళందరి జీవితాల్లో ఉన్న రహస్యమే ఇది. వారు ఆశ్రయించరు, కోరరు. కానీ వాళ్ళ దగ్గరకు అన్నీ వస్తూ ఉంటాయి. రెండో రకానికంటే ఆత్మబలం లేని వాళ్ళ విషయం ఏమన్నారంటే, "ఒరేయ్! నువ్వు భీష్మించుకొని కూర్చుండవద్దు. ఎవరేది ఇస్తే దానితో తృప్తి పడు. యదృచ్ఛాలాభ సంతుష్టః" అని అన్నారు. యదృచ్ఛాలాభ సంతుష్టః అని అన్నారు. చిక్కినదే తిండికి. మంచిదేం చే చే మంచిదేనని చిక్కినదే తిండి మంచిదేనని మంచి చెడ్డల మదిలో నెంచబోకు అని వివేకానందుడు అన్నమాట. చాలా వరకు మొదటి రకం, ఈ రెండో రకం ఒకటే. కానీ కొంచెం భేదం. మొదటి వాళ్లకు ప్రపంచమే అవసరం లేదు. కానీ ఇతరుల తృప్తి కొరకు ఏది తటస్థపడినా దానితో తృప్తి పొంది ఉంటారు. అయితే దీంట్లో కొన్ని నియమాలుంటాయి. ఎవరేది ఇచ్చినా దాన్నంతా పుచ్చుకుని ఉంటే అది విపరీతంగా పోతుంది. తన ఆధ్యాత్మిక జీవితానికి భంగం కలగొచ్చు. అంచేత అత్యంత అవసర ప్రవృత్తి అన్నది అత్యంత అవసరం. ఎమర్జెన్సీ నీడ్స్. తన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఏది ఎంతవరకు అవసరమో తీవ్రంగా యోచించి ఆపై స్వీకరించాలి. ఈజ్ దిస్ ఎసెన్షియల్ ఫర్ మై స్పిరిచువల్ గ్రోత్ అని అదనమాట. ఇది నా ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమా అని ఆలోచించాలి. లేకుంటే ఆధ్యాత్మికంగా దిగనా దిగ దిగ దిగజారిపోతాం. ఇతరులు దిగనాసిల్లిపోతాం. ఓకే. ఇతరులు సంతోషానికని, తన తృప్తికని దేన్ని పడితే దాన్ని ఒప్పుకొని, ఎందరు సన్యాసులు భ్రష్టులై ఉన్నారనుకున్నావు? మొదట మనకేమి పర్వాలేదులే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆవలివారు బుద్ధి వీళ్ళ మీద తీవ్రంగా పనిచేసి లొంగతీస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇది ఎలా పనిచేస్తుందో విను. ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కరు మరొకరిని ఆశ్రయించారంటే స్వార్థంతోనే అనుకో. అంటే తన కొరకే అన్నమాట. ఉదాహరణ చూసుకో. నేను ఇన్ని దేశాలు తిరుగుతున్నాను కదా! ఒక్కొక్క చోట ఎన్నెన్నో తమాషాలు జరుగుతూ ఉంటాయి అనుకుంటున్నావు. ఒక చోట ఒక ఆయన వరుసగా 4 రోజులు నమస్కారాలు చేశాడు. తర్వాత పండు తెచ్చాడు. అంతటా భిక్ష కూడా పిలిచాడు. ఇలా భిక్షకు కూడా పిలిచాడు. ఇలా వారం అయిన తర్వాత తనకు నా వల్ల కావలసిన పనిని చేతులు నలుపుకుంటూ బయటపెట్టాడు. ఏమిటది? నా దగ్గరకు వస్తూ ఉండే మరొకరి వల్ల తనకు ఒక సహాయం కావాలి. అలాంటి వాటిల్లో నేను జోక్యం కోరాదు అన్నాను. అందుపై అతనికి కోపం వచ్చింది. తన ఇంట్లో భోజనం చేసి కూడా ఈ మాత్రం సహాయం చేశారు కారని ఇక దుష్ప్రచారం సాగించాడు. ఇలాంటి రకాలు ఎందరున్నారనుకుంటున్నావు? నా బుద్ధికి సన్యాసుల దగ్గరికి చేరే వాళ్ళందరూ ఇంతేనేమో అనిపిస్తుంది. అంటే అంతా అలా కాదులే. 4 దినాలు భిక్ష ఇచ్చి స్వాముల వారు తన చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటాడు ఒక ఆయన. తన శివాలయానికి సహాయం చేయరాదా అంటాడు మరొకడు. అంచేతనే నా దగ్గరకు చేరే వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉంటాను సుమా నేను. ఇలాగా ఈ స్వార్థ లోకం ఉందే, స్వార్థం చంపుకుని దేవుడు, దైవం అనుకునే సన్యాసులను కూడా స్వాధీనం చేసుకుని తన కొరకై ఉపయోగించుకోవాలని అంటుంది. కొంచెం జాగ్రత్త. కొంచెం జాగ్రత్త తప్పితే ఈ మొఖమాటాలలో మునిగిపోయి, లేకపోతే ఈ మొఖమాటాల్లో మునిగిపోయి బందీఖానాలో ఉన్న వీరుల్లాగా, బోనులో ఉన్న సింహంలాగా ఉంటాడు. మొదట్లో ఈ అమాయకుడు. కానీ రాను రాను అదే అంటే అస్వతంత్రమైన జీవితమే అలవాటు అయిపోయి, బోనులో నుండి బయటికి విడిచిన గ్రామ సింహంలాగా అంటే కుక్కలాగా
వాళ్ళని ఆశ్రయించుకుని ఉంటాడు. ఇట్టి పరిస్థితులు ఎప్పుడు కలుగుతాయి? క్వెషన్ మార్క్. ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వైనా, పూచిక పుల్లైనా స్వీకరిస్తామో, అప్పుడు ఈ ముఖమాటాలు పెరిగిపోతాయి. ఆ మొగమాటం వల్ల అన్ని విధాల దాస్యం కలుగుతుంది. ఆ దాస్యం వల్ల ఆధ్యాత్మికంగా నాశనం కలుగుతుంది. ఆ కారణాన తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త అన్నారు పెద్దలు. మరి దారెట్లా? ఎట్లా? దారి ఎట్లా అంటావేమో? ఎప్పుడూ ప్రతి విషయంలోనూ ఇతరుల కంటే నీ ఆధిక్యాన్ని గ్రహించి, నీకంటే తక్కువ వారుగా ఉన్నవారి దగ్గర నీకు ఆధ్యాత్మికంగా ఆటంకం కాక, అత్యవసరమైన వారిటిని మాత్రమే స్వీకరిస్తూ ఉంటావో, అప్పుడు ఈ దోషాలు నిన్ను ఏమి చేయలేవు. ఆధిక్యం అంటే ఏమిటో తెలుసా? కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అన్నారు కదా జ్ఞానులు. ప్రాపంచిక సుఖాల్లో మునిగి తేలుతూ ఉండే సామ్రాటుల కంటే, సామ్రాటు అంటే ఆ సుఖాలే అవసరమే లేని సన్యాసి అదుకుడు. అంటే అవసరం లేనివాడు అవసరాలున్న వాడి కంటే గొప్పవాడని సూత్రం. అలాగా అన్ని విషయాల్లో అవసరాలు లేనివాడు ధన్యుడు. బ్రహ్మాది దేవతల కంటే అధికుడు. అలాంటి వాళ్ళను చాలా మందిని చూడగలిగే భాగ్యం నాకు కలిగింది. వాళ్ళ విషయం ప్రస్తుతం వద్దు. ధనరాశులు కుమ్మరించినా కాలదన్నేశాడు త్రిలింగ స్వామి. పట్టు శాల్వాలు అర్పణ చేస్తే గంగలో త్రొక్కి చించేశాడు మన రామకృష్ణుడు. రాజాది రాజులే పాదాల దగ్గరున్న వెర్రి గోపాలుడే శ్రీకృష్ణుడు. అలాంటి వారి ఆధిక్యతను ఏ కొలత చేతను కొలవలేము. ఇక్కడ కీ పాయింట్ ఉంది చూసారా? రాజాది రాజులే పాదాల దగ్గరున్న వెర్రి గోపాలుడే శ్రీకృష్ణుడు. అలాంటి వారి ఆధిక్యతను ఏ కొలత చేతను కొలవలేము. అట్టి పరిపూర్ణమైన అపరిగ్రహం వస్తేనే కాని ఈ ఆధిక్యత సిద్ధించదు. అలాంటప్పుడు ఈ ప్రపంచం ఎక్కడుందనుకుంటున్నావు? అధోలోకంలో ఉండిపోవాలి. ఈ లోకంలోని వాళ్ళంతా కూడా. అప్పటికైనా తన ఆధ్యాత్మిక స్థానానికి ఆ ఇచ్చేవారికి ఆధ్యాత్మిక శ్రేయస్సు గాని, మరి ఇతరుల ఆధ్యాత్మిక శ్రేయస్సు గాని ఏ లోపం రాకుండా ఉండే వాటిని సమ్మతిస్తూ, స్వీకరిస్తూ ఉండటం అనేది ధర్మం అన్నమాట. అపరిగ్రహంలో ఇంత నిగూఢత్వం ఇమిడి ఉన్నట్లు సాధారణంగా బయటికి తెలియదు. అతి సూక్ష్మంగా చూస్తేనే గాని దీని బండారం బయటపడదు. ఇన్ని రకాల తీవ్రంగా ఆలోచిస్తూ అతి జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ రహస్యాన్ని నీవు ఎలా ఆచరించుకుంటావో ఇది సామాన్యం కాదు. ఒక్కసారిగా వచ్చేది కాదు. పూర్వం చెప్పినట్లు ఒక్కదానిలో మన బలాన్ని సాధ్యం చేసుకుంటేనే కానీ ఇది సాధ్యం కాదు. అవసరమైన బుద్ధి బలం, దానికంటే మించిన ఆత్మబలాన్ని సంపాదించకుండా వెంటనే అపరిగ్రహం అన్న మాట అంటే ఏమీ ప్రయోజనం లేదు. దీన్ని గ్రహించి, తెలివితేటలు ఉపయోగించి, దీన్ని సాధ్యం చేసుకుంటానని నమ్ముతున్నాను. దీన్ని సాధ్యం చేసుకుంటావని నమ్ముతున్నాను. అట్టిది నీకు సాధ్యం చేయడానికి మన అధినేతలు, ఆదిదేవతలు శ్రీరామకృష్ణ శారదలకు నీ సహాయం చేస్తారని కూడా గట్టిగా నమ్ముతున్నాను. అయితే దేన్ని కూడా ఎవరి దగ్గర నుండి ఆపేక్షించరాదన్నారు. ఈ మంచి చెడును తత్వ విషయాలను కూడా ఎవరి వద్దనైనా తెలుసుకోకపోతే ఎలాగంటావు?
ఈ మంచి విషయాలను ఇతరుల నుంచి తెలుసుకోవాలి కదా! ఇది గట్టి ప్రశ్నే. దానికొక సూత్రాలున్నాయి. ఎవరి దగ్గరైతే ఆధ్యాత్మిక విషయాలను మనం తెలుసుకోవాలని అనుకుంటామో, వారు తప్పకుండా మనకంటే అధికులుగా ఉండాలన్నమాట. నిజమే. కానీ సద్గురువు ఉండాలి. అంటే ఇంతవరకు చెప్పినట్లు సంపూర్ణంగా ఆత్మబలాన్ని సంపాదించి, సంపాదించి మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మాత్రమే, మన స్వార్థం ఇసుమంతైనా లేకుండా ఉండేవాడుగా ఉంటే, అప్పుడు అతను అది దోషం కాదు. అట్టివాడు దొరుకుతాడా? ఈ కాలంలో మరిన్ని మరి అయినా అయినా గాని ఎతకాలి. కొన్నాళ్ళు పరీక్ష చేయాలి. సంపూర్ణంగా ఉండవలసిన యోగ్యతలన్నీ ఉన్నాయి అంటే అతన్ని ఆశ్రయించాలి. అతడు సంపూర్ణంగా బ్రహ్మవిధుడుగా ఉండి తీరాలి. అలా బ్రహ్మములో మునిగి ఉండి మన అందరి కోసం అంటే లోక సంగ్రహణార్థం కృషి చేసేవాడుగా ఉండాలి. అప్పుడు అతడు మనల్ని మన స్వార్థం కొరకు ఉపయోగించుకోడు. మన శ్రేయస్సుకే, మన ఆధ్యాత్మిక అభివృద్ధికే చూస్తూ ఉంటాడు. అట్టివాడు దొరికేదాకా మనం ఈ రకరకాల గురువులకు దూరంగా ఉండాలి. వాళ్ళలో ఉండి సద్విషయాలను మాత్రమే గ్రహిస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళలో ఉండి. కానీ సంపూర్ణంగా స్వాధీనం కాకూడదు. దానివల్ల చాలా బాధలు వస్తాయి. ఈ విషయంలో చాలామంది మోసపోతూ ఉంటారు పాపం. దీన్ని నువ్వు ఒక కంటితో కనిపెట్టి ఉండాలి. అంచేత అట్టి మహాత్ములను ఆశ్రయించటం వలన మన స్వతంత్రానికి భంగం వాటిల్లదు సరికదా! మనం ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధికి వస్తాము. కావున అది దోషం కాదని సారాంశం. ఇంతటితో అపరిగ్రహం పూర్తయింది. అపరిగ్రహంతో రాజయోగం అనబడే యోగ మార్గములో ప్రథమ భాగమైన యమము అను అంగము కూడా పూర్తి అయిందన్నమాట. దీనివల్ల అష్టాంగ రూపంగా ఉండే రాజయోగం ఆధ్యాత్మిక పరిణామంలో ఎంత ప్రధానమో నీకు గోచరించి ఉంటుంది. అందుకనే దీన్ని సాధనా యోగం అని కూడా అంటున్నాను అనవచ్చు. ఈ ఉత్తరములో ఒక ముఖ్య ఘట్టం పూర్తయింది. కాబట్టి తర్వాత రాబో విషయాలు నీ మనసును సంసిద్ధం చేసుకోవడానికి పూర్వ విషయాలను అన్నీ కూడా ఒకసారి చదివి ఉంచుకో అన్నారు ఆయన. అంటే ఇప్పటివరకు సాగిన విషయాలన్నీ కూడా మనం పునః స్మరణ చేసుకోవడం, అలాగే శ్రవణం చేసుకోవడం, మళ్ళీ తిరిగి వినడం అనేది కార్యక్రమం పెట్టుకోండి మాస్టర్స్. దానివల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రేపటి ఎపిసోడ్లో నియమాలలో శౌచము అని తెలుసు కదా. శౌచము, సంతోషము, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, ఈ 5 నియమాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. శౌచం అనే పాయింట్. మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మధ్యలో ఏదో చిన్న వస్తున్నట్టున్నాయి ప్రాబ్లమ్స్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఆల్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్.